ఓం శ్రీమాత్రి నమః. ఓం నమ శివాయ. వృశ్చిక రాశి జాతకులారా, మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే ఒక మహా తీవ్రమైన రాజయోగానికి సమయం ఆసన్నమైంది. రాబోయే సరిగ్గా 5 రోజులలో మీరు ఇన్నాళ్లుగా అనుభవిస్తున్న తీవ్రమైన ఆవేశం, శత్రువుల కుట్రలు, ఆస్తి సంబంధిత వివాదాలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, బంధువుల వద్ద మోసపోవడం, మీ ఆత్మాభిమానాన్ని పదే పదే గాయపరచడం వంటి తీవ్రమైన ఇబ్బందులకు శాశ్వత ముగింపు పలికే రోజులు చాలా దగ్గర పడ్డాయి. జాతక చక్రంలో మీ రాశ్యాధిపతి అయిన అంగారక భగవానుడి తీక్షణ అనుగ్రహం మరియు మీ భాగ్యస్థానంలో ఏర్పడుతున్న అత్యంత పవిత్రమైన లక్ష్మీనారాయణ యోగం వల్ల రాబోయే ఈ 5 రోజులలో మీ జీవితంలో ఒక మహా భూకంపమే రాబోతుంది. అది మీకు అనుకూలమైన మార్పుగా రాబోతుంది. మీరు ప్రయాణించే ఒక పురాతనమైన, అలాగే అందరూ వెళ్లే ఆ దారిపై మీ దరిద్రాన్ని పూర్తిగా తుడిచిపెట్టే ఒక సంపద మీకు దొరకబోతుంది. అదే మీ అదృష్టాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్లబోతుంది. కాబట్టి దానిని దక్కించుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఈ పరమ పవిత్రమైన యోగాన్ని అందుకోవడానికి ప్రకృతే మీకు కొన్ని ముందస్తు దైవ సంకేతాలు ఇస్తుంది. మీ ఎదుగుదలను ఓర్వలేని శత్రువుల నుండి ఎలాంటి ఆటంకాలు ఎదురవుతాయి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు అనుభవించిన నిశ్శబ్ద ఆవేదనకు, గుండెల్లో దాచుకున్న కన్నీళ్లకు ఆ నారాయణుడే కరిగిపోయి ఒకేసారి మీ సమస్యలన్నిటికీ ముగింపు పలికే అద్భుతమైన సమయం ఇదే కాబోతుంది. వీడియో ముందుకు వెళ్లే కొద్దీ మీరు అస్సలు ఊహించలేని విషయాలు మీకు చెప్తాను. అలాగే వీడియో చివరిలో మీరు కలలో కూడా ఊహించని ఒక అద్భుతం జరగబోతుంది. ఆ విషయాన్ని కూడా మీరు తెలుసుకుంటారు. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఇప్పుడు వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ, తల్లి నీ దయ మాపై, మా కుటుంబంపై చూపించు అని కామెంట్ చేయండి. మీ భక్తిని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. భక్తి ఉన్న చోట సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి, పనులు ముందుకు జరుగుతాయి. రాబోయే ఈ 5 రోజులలో జరగబోయే ఈ ఆకస్మిక భాగ్యోదయం మీ అప్పుల బాధలను తొలగించడమే కాకుండా సమాజంలో మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళ నోళ్లు మూయించి మీ గంభీరమైన కీర్తి ప్రతిష్టలను తిరిగి తెచ్చిపెడుతుంది. మిమ్మల్ని చేతకాని వారిలా ముద్ర వేసి అవమానించిన బంధువులే ఇప్పుడు మీ ఎదుగుదలను, మీ చేతికి వచ్చే అపార ఐశ్వర్యాన్ని చూసి భయంతో వెనుకకు తగ్గి తమ కళ్ళు దించుకునే రోజులు రాబోతున్నాయి. జాతకరీత్యా వృశ్చిక రాశి వారు ఎల్లప్పుడూ పైకి ఎంతో గంభీరంగా, కోపం ఉన్న వారిలా కనిపిస్తారు. కానీ లోపల అత్యంత ఈర్ష్యారహితమైన మంచితనం ఉన్న మనసు కలిగి ఉంటారు. మీరు చూడడానికి ఒకలా, లోపల మరొకలా ఉంటారు. మీ స్థిరమైన నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని సొంత మనుషులే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు. ఈ సుదీర్ఘకాలపు గాయాలకు మాన్పునిస్తూ కాలపురుషుడు ఒక ఉగ్ర నాయకుడిగా మీ వైపు నిలబడబోతున్నాడు. మీరు ఎంచుకునే మార్గంలో వచ్చే ఈ మార్పు అత్యంత రహస్యంగా, మీ శత్రువుల కంటికి తెలియకుండా చాలా విచిత్రమైన పరిస్థితులలో జరుగుతుంది. దీనికోసం మీరు ప్రత్యేకంగా ప్రయాసలు పడాల్సిన అవసరం లేదు. మీ నిత్య జీవిత ప్రయాణంలోనే ఈ అద్భుతమైన ఘట్టం చోటు చేసుకోబోతుంది. మీ రాశ్యాధిపతి అయిన కుజదేవుని స్వభావం ఎలాంటిదంటే, ఆయన మిమ్మల్ని అగ్ని పరీక్షల్లో నిలబెట్టి తీవ్రమైన మానసిక ఘర్షణకు గురి చేసిన తర్వాతే శత్రువులపై ఆధిపత్యంతో కూడిన రాజయోగాన్ని మీకు అందిస్తాడు. వృశ్చిక రాశి వారు అనుభవించినంత అంతర్గత వేదన, ఆత్మాభిమాన పోరాటం మరే రాశి వారు కూడా అంతలా అనుభవించి ఉండరు. మీరు నమ్మిన వారే మీ వెనుక గోతులు తవ్వారు. మీ రక్తం పంచుకుని పుట్టిన వారే మీ ఆస్తులను, మీ హక్కులను కాలరాశారు. అయితే రాబోయే ఈ 5 రోజుల్లో ప్రారంభమయ్యే లక్ష్మీనారాయణ యోగ ప్రభావం వల్ల కేవలం అపారమైన ధనలాభం మాత్రమే కాదు, గతంలో మీ కోపం వల్ల, మీ ఆవేశం వల్ల, మూడో మనిషి పన్నిన కుట్రల వల్ల మిమ్మల్ని వదిలి దూరమైపోయిన ఒక రక్త సంబంధం లేదా ఒక ఆత్మీయమైన బంధం అకస్మాత్తుగా మీ జీవితంలోకి తిరిగి రాబోతుంది. మీ పట్ల వారిలో ఉన్న అపార్థాలు, గోడలు పూర్తిగా బద్దలైపోయి స్వయంగా వారే మీ ముందు తల వంచి వచ్చి ప్రేమానురాగాలను కురిపిస్తారు. రహదారిపై మీకు మహాలక్ష్మి అనుగ్రహం లభించడానికి ముందే ప్రకృతి మీ రోజువారీ జీవితంలో కొన్ని దివ్యమైన ముందస్తు సంకేతాలను ఇస్తుంది. వాటిని మీరు జాగ్రత్తగా గమనించాలి. మొదటిది అత్యంత ఆశ్చర్యకరమైన సంకేతం. మీ ఇంటి గుమ్మం లేదా గేటు వద్దకు వచ్చి కొన్ని రామచిలుకలు ఎక్కువ సంఖ్యలో మిమ్మల్ని బయటకు వెళ్లనివ్వకుండా చేస్తాయి. అవును, పక్షులు అలా ఒకేసారి వచ్చేపటికి మీలో కంగారు పెరిగిపోతుంది. అవి సమయ దిగ్బంధనం చేస్తాయి. అంటే రాబోయే 5 రోజులలో మీరు మీ నిత్య జీవితంలో అత్యంత ముఖ్యమైన పనిపై బయలుదేరే సరిగ్గా అదే సమయానికి అవి మీ ఇంటి గుమ్మం వద్దకు వచ్చి అలాగే ఉంటాయి. మీ దారికి
అవి అడ్డుగా మీ ప్రయాణాన్ని కొద్దిసేపు ఆలస్యం చేస్తాయి. ఆవేశ స్వభావం ఉన్న వృశ్చిక రాశి వారికి నా టైం వేస్ట్ అవుతుంది అని తీవ్రమైన కోపం వస్తుంది. కానీ ఆ ఆలస్యమే ఒక దైవలీల. మిమ్మల్ని సరిగ్గా లక్ష్మీ ముహూర్తానికి రహదారిపైకి పంపడానికి ప్రకృతి వేసిన దివ్య ప్రణాళిక ఇది. అవి అలా మిమ్మల్ని ఆపకపోతే మీరు ఆ రహదారిపైకి ముందే వెళ్లేవారు. అంటే కొంచెం ముందే వెళ్లేవారు. అప్పుడు అక్కడ సిద్ధంగా ఉన్న అదృష్టం మీ కంట పడేది కాదు, మీ వెనుక వచ్చే వేరే వారికి దక్కేది. అవును. ఇక రెండవ సంకేతం. ఇది అత్యంత పవర్ఫుల్ దైవిక సంకేతం. దైవ సంబంధమైన వ్యక్తులు మీరు బయలుదేరే ముందు మీకు కనిపిస్తారు. వారు మిమ్మల్ని ఎలాంటి దానం చేయమని అడగరు. కేవలం మీ ముఖం వైపు చూస్తూ ఒక చిరునవ్వు నవ్వి మిమ్మల్ని ఆశీర్వదించి వారు అక్కడి నుండి వెళ్లిపోతారు. అసలు ఏం జరుగుతుందో మీకు అసలు అర్థం కాదు. ఇలా మీరు ప్రయాణానికి సిద్ధమవుతున్న సమయంలో ఇలా జరుగుతుంది. ఆ క్షణంలో మీ శరీరంలో ఒక తెలియని రోమాంచితమైన దైవిక శక్తి, రక్తంలో ఒక వింతైన ఉత్సాహం ఉద్భవిస్తుంది. ఇది సాధారణంగా జరిగే ఘట్టం అస్సలు కాదు. కుజ భగవానుడు మీ కర్మల సంఖ్యలను తెంచడానికి మీ ఇష్టదైవం నుండి పంపిన ఒక రహస్య అనుమతి పత్రం. ఇక మూడవ సంకేతం. దేవుడి గదిలో దీపపు అద్భుతం. పూజ చేసే సమయంలో మీ ఇంటి పూజా మందిరంలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో వెలిగించిన దీపం జ్వాల ఎలాంటి గాలి వస్తూ ఉన్నా ప్రచండమైన వెలుగుతో మీకు కనిపిస్తుంది. అందులో మీ ఇష్టదైవం కనిపిస్తారు. మీ ఇంట్లోకి అదృష్టం రాబోతుందని తెలపడానికి ఇది అత్యంత పవర్ఫుల్ సంకేతం. తరువాత సంకేతం. చెవిలో ఏదో శంఖనాదం లేదా అదృశ్య మంత్రధ్వని. మీరు ఇంటి నుండి వెళ్లేటప్పుడు మీరొక్కరే ఉన్నప్పుడు మీ చెవిలో ఒక పవిత్రమైన మంత్రాలు వినబడతాయి. ఐదవ సంకేతం. గుండెల్లోని కోపం పోయి కొండంత శాంతి, ధైర్యం రావడం. ఎంతటి శత్రుభయం ఉన్నా వాహనం స్టార్ట్ చేయగానే మనస్సు అత్యంత ప్రశాంతంగా మారిపోవడం. ఆరవ సంకేతం. నల్లటి కాకి మిమ్మల్ని అనుసరించడం. మీ వాహనంతో పాటు కొంత దూరం ఆ పక్షి ప్రయాణించి మీపై ఉన్న నెగిటివిటీని తుడిచిపెడుతుంది. ఏడవ సంకేతం. వాహనంలో వెళ్లేటప్పుడు పక్క నుండి అద్భుతమైన సువాసన రావడం. మీ పక్కన ఎలాంటి పూల తోటలు లేకపోయినా గాని అద్భుతమైన సువాసనలు మీకు వస్తాయి. ఇక ఎనిమిదవ సంకేతం. మార్గమధ్యంలో దేవుడికి సంబంధించిన ఒక మంగళకరమైన దృశ్యం మీ కంటపడటం. అయితే వృశ్చిక రాశి వారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంతటి అదృష్టం కాకపోయినా ఇలాంటి అదృష్టాలు మీకు ఎప్పుడో రావాల్సి ఉన్నాయి. అయితే మీకు జాతకంలో ఇంతటి అద్భుత యోగం ఉన్నా అవి ఆఖరి నిమిషంలో చేజారిపోవడానికి మీరు చేసిన దోషాలే కారణం. ఇవి ఆవేశంలో కానీ ఆలోచించకుండా కానీ చేసి ఉన్నారు. మొదటిది, ఎదుటివారిని తిట్టడం. ఆవేశంలో ఎదుటివారి బలహీనతలను ఎత్తి చూపుతూ పెట్టిన తీవ్రమైన శాపనార్థాలు. గతంలో ఎవరైనా మిమ్మల్ని కదిలించినప్పుడు తట్టుకోలేని ఆవేశంలో వారి మనసు విరిగిపోయేలా, వారి వంశం నాశనమయ్యేలా మీరు నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఆ వేదనలో మీ నోటి నుండి వచ్చిన ఆ ఉగ్రమైన వాక్కులు మీకే ఒక పెద్ద దోషంగా మారాయి. రెండవది, సొంత సోదరుల లేదా భాగస్వాముల డబ్బు విషయంలో చూపిన కఠినత్వం. రక్త సంబంధికులలో ధనం విషయంలో గొడవలు పడి వారిని క్షమించకుండా పగ పెంచుకోవడం వల్ల ఏర్పడిన పితృ సోదర కర్మ దోషం. మూడవ దోషం, శత్రువుల నాశనం కోసం దేవుడి వద్ద చేసిన ప్రార్థనలు. మిమ్మల్ని దెబ్బతీసిన వారిపై పగ తీర్చుకోవడానికి వారు నశించిపోవాలి, రోడ్డున పడాలి అని గుళ్లల్లో లేదా దేవుడి ముందు ఆవేశంతో ప్రార్థించడం వల్ల వచ్చిన వినాశక దోషం. నాలుగవది, మూగజీవాలను ఆవేశంలో తీవ్రంగా కొట్టడం, వాటిపై అరవడం, మీ దారికి అడ్డు వచ్చాయని లేదా వాటిని గాయపరచడం. ఆరవ దోషం, పసితనంలో లేదా యవ్వనంలో కన్నవారి యొక్క ఆత్మాభిమానాన్ని గాయపరచడం. అన్న తండ్రిని లేదా తల్లిని నాకేం చేశారు అని వారు బాధపడేలా, కన్నీళ్లు పెట్టుకునేలా మాట్లాడడం. ఇవి ఆవేశంలో చేసిన పనులే కావచ్చు గాని తల్లి తండ్రులను దూషిస్తే ఎంతటి పాపం తగులుతుందో మీకు తెలియదు. ఏడవ దోషం, దేవుడికి ఇస్తాను అని మొక్కుకున్న మొక్కులు అవి జరగనప్పుడు దేవుడిపై కోపాన్ని పెంచుకోవడం, అలాగే దేవుణ్ణి నిందించడం. దేవుడు మీకు ఒకటి ఇవ్వలేదు అంటే అంతకంటే ఎక్కువగా గొప్పగా ఏదో ఇవ్వబోతున్నాడని మీరు గ్రహించాలి. అది కాలం తర్వాత మాత్రమే మీకు తెలుస్తుంది. ఇవన్నీ ఆవేశంలో చేసిన పొరపాట్లే. వీటిని ఈ 5 రోజుల్లో మనస్ఫూర్తిగా పశ్చాత్తాపంతో ఉపసంహరించుకుంటే సంపద నిలబడుతుంది. వృశ్చిక రాశి వారి ఇళ్లలో లక్ష్మీదేవి నిలవకపోవడానికి వీటితో పాటు వారి కుటుంబంలో ముఖ్యంగా స్త్రీలు తెలియక చేసే పొరపాట్లు. మొదటిది, వంటగదిలో కత్తులు
సుత్తులు, కత్తెరలు, పదునైన వస్తువులను బహిరంగంగా అందరికీ కనపడేలా పెట్టడం, వంట పూర్తయ్యాక వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేయడం. ఇలా చేయడం వల్ల ఇంట్లో అగ్నిదోషం మరియు కుజదోషం పెరిగి భార్యాభర్తల మధ్య నిత్యం అకారణ గొడవలు జరుగుతాయి. ఇది ఉన్న లక్ష్మిని బయటకు పంపేస్తుంది. కాబట్టి స్త్రీలు ఆ పదునైన వస్తువులను దాచి ఉంచడం అలవాటు చేసుకోవాలి. రెండవ పొరపాటు, రాత్రి వేళల్లో ఆవేశంతో ఇంటి తలుపులను గట్టిగా వేయడం మరియు వాటిని కాళ్ళతో తన్నడం. చీకటి పడిన తర్వాత ఇంట్లో స్త్రీలు కోపంతో అరిచే కేకలు లేదా తలుపులను గట్టిగా తన్నడం వల్ల రాహుకేతువుల నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మూడవ పొరపాటు, పూజ గదిలో సరిగ్గా శుభ్రం చేయకుండా వదిలేసిన దేవుని పటాలు. వీటిని శుభ్రం చేయకుండా అలా పెట్టకూడదు. నిత్య పూజ చేసే చోట మాసిపోయిన బట్టలు ఉండడం వల్ల దైవశక్తి క్షీణిస్తుంది. నాలుగవ పొరపాటు, భర్త యొక్క ఆస్తులు, అతని యొక్క డబ్బు విషయాన్ని బయట వ్యక్తులతో చర్చించడం, బయట ఉన్న వారికి ఆ డబ్బును అందించడం. ఇది ఇంట్లో ఉన్న డబ్బు బయటకు పోయేలా చేస్తుంది. ఐదవ పొరపాటు, వంటగదిలో గ్యాస్ స్టవ్ ను మురికిగా వదిలేసి పొయ్యిపై పాలు లేదా అన్నం పొంగి మాడిపోయేలా చేయడం. ఇది తీవ్రమైన దారిద్ర్యానికి దారితీస్తుంది. ఈ పొరపాట్లను సరిదిద్దుకున్నప్పుడే వృశ్చిక రాశి వారి ఇళ్లలో ఐశ్వర్యం నిలబడుతుంది. రాబోయే 5 రోజులలో మీరు ప్రయాణించే ఆ రహదారిపై సరిగ్గా అదే సమయంలో మీ బుద్ధిని భ్రమింపజేయడానికి మీ శత్రువులు కుజరాహు ప్రేరితమైన కుతంత్రాలు పన్నుతారు. ముఖ్యంగా VSPK ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే పాత శత్రువులు, తెలిసిన వారు, అలాగే మీ దగ్గరి వారు, బంధువులు ఎవరైనా సరే అకస్మాత్తుగా ఆ రోజే మీకు ఫోన్ చేస్తారు. ఎప్పుడో మీతో కోపంలో ఈ బంధాలన్నీ తెగిపోయాయి, కానీ వీరు వేరే విషయం పైన ఫోన్ చేసినట్లుగా మీతో మాట్లాడుతారు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, మనం బయటికి వెళ్దాము, మనం ఒక చోటికి వెళ్ళాలి అని మీ ప్రయాణాన్ని ఆలస్యం చేయడానికి, అలాగే మీ కోపాన్ని రెచ్చగొట్టడానికి శత్రువులు వేసే మొదటి ప్లాన్ ఇది. ఈ ఫోన్ కాల్స్ వల్ల మీరు ఎలాంటి ఆవేశానికి గురి కాకుండా స్థిరంగా ఉండాలి. ఈ అక్షరాల శత్రువుల వెనుక ఉన్న అసలు రహస్యం, గతంలో వీరు మీ ఆవేశాన్ని వాడుకొని చాలా ఎంజాయ్ చేశారు. అలాగే ఇప్పుడు ఆ రహదారిపై మీ అదృష్టాన్ని అందుకోబోయే ఆ శుభముహూర్తానికి కొన్ని నిమిషాల ముందే వీరి నుండి ఫోన్ రావడం వెనుక ఒక పెద్ద నటన దాగి ఉంది. వారు చాలా తీయగా మాట్లాడుతూ, నటిస్తూ ఎక్కడున్నావు అని అడుగుతూ మీతో ప్రేమగా మాట్లాడతారు. వారి మాటల్లోని నకిలీ ప్రేమను మీరు నమ్మి బండి పక్కన ఆపి వారితో మాట్లాడకండి. శత్రువుల యొక్క ప్రధాన ఉద్దేశం మీ మనస్సును ఆందోళనకు గురి చేసి మీకోసం నిర్దేశించిన ఆ ముహూర్తాన్ని వృధా చేయడమే. ఇక శత్రువుల యొక్క రెండవ కుట్ర, మీ ఫోన్ కి కొన్ని లింకులను పంపిస్తారు. వాటిలో డబ్బు పెట్టడం లేదా వాటిని క్లిక్ చేయమని చెప్తారు. మీరు అలాంటివి అసలు చేయవద్దు. అలాగే కొన్ని పాత ఫోటోలను పంపించి మీతో జోక్గా మాట్లాడతారు. ఇలాంటి వాటిని మీరు అస్సలు పట్టించుకోవద్దు. మీరు ఆ ఫోన్ని పక్కన పెట్టి ఆ రహదారిపై పూర్తి ఏకాగ్రతతో ప్రయాణాన్ని సాగించండి, లేకపోతే పెద్ద ప్రమాదమే జరగవచ్చు. అయితే మీరు ఇలా వెళుతున్న సమయంలో మీకు సరిగ్గా కొంత దూరంలో ఒక పేద ముసలి వ్యక్తి లేదా ఒక మూగజీవం తీవ్రమైన ఆకలితో రోడ్డు పక్కన కనిపిస్తారు. ఇది సాధారణం కాదు. మీ జాతకంలోని ఆవేశకర్మల తీవ్రతను పరీక్షించడానికి సాక్షాత్తు నారాయణుడు పెట్టే ఆకలి పరీక్ష లాంటిది. మీ దగ్గరున్న ఆహారాన్ని లేదా సహాయాన్ని వెనుకాడకుండా వారికి అందిస్తే మీ కర్మదోషాలన్నీ ఒక్కసారిగా కరిగిపోతాయి. ఇలా చేసిన తరువాత మీకు కొద్ది దూరంలోనే ఆ రహదారి పక్కన మట్టిలో సగం పూడిపోయి ఉన్న ఒక అద్భుతమైన సన్నివేశం మీ కంటపడుతుంది. అక్కడ శక్తివంతమైన సుదర్శన లేదా కుజ మంత్రాలు చెక్కి ఉన్న ఒక పురాతనమైన రాగి రేకు మరియు దాని పక్కనే ప్రశాంతంగా మెరుస్తున్న కొంత బంగారు అలాగే కొన్ని వెండి నాణేలు కనిపిస్తాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ మార్గంలో రోజు వందలాది మంది ప్రయాణించి ఉంటారు, కానీ దైవ వ్యక్తుల ఆశీర్వాదం కారణంగా సరిగ్గా లక్ష్మీ ముహూర్తానికి ఆ పవిత్ర సంపద వేరే వారి కంటపడకుండా కేవలం మీ కంటికి మాత్రమే కనిపించేలా ప్రకృతి ప్లాన్ చేసింది. మీకు కనిపించిన ఆ రహస్య రాగి రేకును అలాగే ఆ బంగారు నాణేలు మీ చేతికి అందిన తరువాత వాటిలో నుండి ఒక నాణ్యాన్ని అక్కడే విడిచిపెట్టి మిగతా నాణేలను రాబోయే 21 రోజుల వరకు అత్యంత కఠినమైన నియమాలతో పూజలు చేయవలసి ఉంటుంది. ఈ 21 రోజుల కాల పరిమితి అనేది ఆ శక్తి మీ ఇంట్లోని శక్తులతో అనుసంధానం అవ్వడానికి పట్టే పవిత్రమైన సమయం. ఈ రోజుల్లో ఆ దివ్య వస్తువులను పూజ గదిలోనే ఉంచి ఎవరి కంట పడకుండా రహస్యంగా ఉంచాలి. మీ భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఎవరికి చెప్పకండి. రహస్యం బయటకు వెళ్తే ధనం మాయమవుతుంది. 21 రోజులు ఉదయం మరియు సాయంత్రం వేళల్లో నిరంతరాయంగా నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి.
ఎలాంటి ఆవేశపూరితమైన ప్రదర్శనలు చేయకుండా అత్యంత శాంతంతో ఆ దైవిక శక్తిని ఆరాధించాలి. ఈ 21 రోజులు మీ సహనానికి ఆ భగవంతుడు పెట్టే మొదటి పరీక్ష ఇది. మనసును అదుపులో ఉంచుకొని ఈ గుప్త పూజా విధానాన్ని విజయవంతంగా పూర్తి చేయడం మీ ప్రథమ కర్తవ్యం. ఈ రహస్య సంపద కేవలం భౌతికమైన ధనం మాత్రమే కాదు, ఇది మీ పూర్వీకుల పుణ్యఫలం. ఇన్నాళ్లుగా మీ వంశంలో ఉన్న దారిద్ర్య శత్రు దోషాలను తొలగించడానికి లక్ష్మీదేవి స్వయంగా మీ వద్దకు వచ్చింది. ఈ విషయాన్ని గ్రహించి ఎంతో వినయంతో ప్రవర్తించాలి. ఇక ఆ తర్వాత వచ్చే 45 రోజుల కాల వ్యవధి మీ జీవితంలోని కర్మల విముక్తికి మరియు ధన స్థిరత్వానికి సంబంధించినది. ఆ దివ్య సంకేతం పూజా గదిలోకి వచ్చిన తర్వాత మీ ఇంట అపారమైన ధన ప్రవాహం, మీకు రావాల్సిన పాత ఆస్తులు దక్కడం ప్రారంభమవుతాయి. 45 రోజుల పాటు ఆ లభించిన ధనంలో నుండి 1 రూపాయి కూడా మీ చెడు అలవాట్లకు అస్సలు వినియోగించకండి. ముందుగా పేదవారికి అన్నదానం చేసి కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేసి ఆ తర్వాత మాత్రమే ఆ డబ్బును మీరు ఉపయోగించుకోవాలి. ఈ 45 రోజులు పూర్తయ్యే వరకు మీ దైనందిన జీవితం అత్యంత సాధారణంగానే సాగాలి. మీలో ఎలాంటి ఆర్థిక మార్పు వచ్చిందో మీ శత్రువులకు తెలిస్తే మాత్రం మీరు ప్రమాదంలో పడతారు. జాగ్రత్త. ఈ భాగ్యయోగం శీఘ్రంగా సిద్ధించి ధనస్థిరత్వం కలగడానికి వృశ్చిక రాశి వారు కొన్ని ప్రత్యేక కుజ లక్ష్మీ పరిహారాలు పఠించాలి. మొదటిది, నానబెట్టిన ఎర్రటి కందులు మరియు బెల్లాన్ని జంతువులకు తినిపించడం వల్ల కుజదోషం కరిగిపోతుంది. రెండవది, సొంత అన్నదమ్ములకు లేదా అక్క చెల్లెళ్లకు పాత గొడవలు మర్చిపోయి ఎర్రటి వస్త్రాలు లేదా రాగి పాత్రలను బహుమతిగా ఇవ్వడం. మూడవది, నరసింహస్వామి ఆలయంలో పూజ చేయడం. నాలుగవది, పూజా గదిలో రాగి ప్రమిదులతో దీపారాధన చేయడం. ఐదవది, ఇంటి వంటగదిలో కత్తులను దాచి ఉంచి సాయంత్రం వేళల్లో కనకదార స్తోత్రం పఠించడం. ఈ పరిహారాలు రాబోయే 5 రోజులలో మీ లక్ష్మీనారాయణ యోగాన్ని 100 రెట్లు వేగవంతం చేస్తాయి. మీరు పొందే ఈ ఆకస్మిక భాగ్యాన్ని చూసి లోకం ఈర్ష్యతో రగిలిపోతుంది. కానీ ఆ రహస్యాన్ని గుప్తంగా ఉంచుకోవడంలోనే మీ వంశక్షేమం ఆధారపడి ఉంది. ధనం చేతికి రాగానే అహంకారంతో లేదా ఆవేశంతో విర్రవీగితే వచ్చిన లక్ష్మి క్షణంలో వెనుతిరుగుతుంది. 45 రోజుల నియమం పూర్తయ్యే వరకు మీ ప్రవర్తనలో ఎలాంటి విలాసవంతమైన మార్పులు కనిపించకూడదు. మిత్రులారా, ఈ సుదీర్ఘమైన వృశ్చిక రాశి వారి మహత్తర జాతక విశ్లేషణ ఈ రాబోయే 5 రోజులలో మీ జీవిత మార్పు కోసమే నిర్దేశించబడింది అని మీరు నమ్ముతున్నారా? అంగారక భగవానుడి అనుగ్రహ వీక్షణం, లక్ష్మీనారాయణుల దివ్య దృష్టి మీపై ఎల్లప్పుడూ ఖచ్చితంగా ఉంటాయి. రాబోయే ఈ 5 రోజుల రహస్య ప్రయాణం అత్యంత పవిత్రంగా భావించండి. శత్రువులను దూరంగా ఉంచండి. దైవాన్ని పూర్తి భక్తి శ్రద్ధలతో నమ్మండి. మీకు ఎలాంటి కష్టం రాదు. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ, తల్లి నీ దయ మాపై మా కుటుంబంపై చూపించు అని కామెంట్ చేయండి. మీ భక్తిని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. భక్తి ఉన్న చోట సమస్యలు తొలగిపోతాయి, పనులు త్వరగా పూర్తవుతాయి. శుభం.